ఏమైతాడమ్మా మీకు ఆయన చుట్టాలు అవుతారంటారు? చుట్టాలు మా మామే మా వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములండి. ముగ్గురు అన్నదమ్ములు అయితే పెద్ద మామేమో మా పెద్ద మామ, మా మామేమో రెండో ఆయనేమో ఇప్పుడు మా మీద కేసులు పెట్టేవాడేమో చిన్నోడు. అయితే ఆయన ఏం చేస్తుండు సార్, ఆయన మంచిగానే వస్తుండు. అరే ఆ భూమి అప్పుల్లో అధికారులు చేసిన పొరపాటు, ఆ పొరపాటుని సరిదిద్దుకుందాము, ఆ భూమి మనది కాదు కొడుక, నేను పోయి సంతకాలు చేస్తా, అది మా అన్నది భూమి, మేము ఇట్లా పంపకాలు పంచుకున్నాం కదా అని చెప్పిన ఆయన మంచిగానే చెప్తుండు సార్. వాళ్ళ కొడుకులు నలుగురు కొడుకులు వచ్చి ఏయ్ నిన్ను చంపుతాం అది ఇది అని చెప్పని బెదిరించి వాళ్ళ నాయనని ఇంట్లోకి తీసుకుపోయినాక ఇక నేను పోలీస్ స్టేషన్కి ఇచ్చినాక కూడా పోలీసు వాళ్ళు కొట్టిర్రు, చూసిర్రు, ల్యాండ్ మీదకి వచ్చిండ్రు, పరిశీలన చేసిండ్రు, అన్నీ అయినాయి సార్. అన్నీ అయినాక మళ్ళీ వాడు వచ్చి ఏం చేసిండు, నేను కానీ పోలీస్ స్టేషన్లోకి పిలిపిస్తే కొట్టారు సార్. బాగా కొట్టినాక నేను కానీ నా వారసులు కానీ మేము ఎవరమైనా కానీ నీ భూమిలో మేము అడుగు పెట్టము, నీ భూమి జోలు మేము రాము అని చెప్పని పేపరే అందరు సంతకాలు చేసి పేపర్ రాసి ఇచ్చిండు సార్ పోలీస్ స్టేషన్లో. అది ఇచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చిండు తెల్లారిపోద్దున, నీ దండం పెడతా, నీ కాలు ముక్తా, నా తప్పయింది, ఇంకా నేను నీ జోలు రాను అని చెప్పని అన్నాడు, చేసిండు. నేను మంచిగా అన్నం పెట్టినా, అన్ని పెట్టినా. అట్లా పెట్టినాక మళ్ళీ ఒక సంవత్సరం ఊరుకున్నాడు సార్, మంచిగానే ఉన్నాడు. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ ఒకటి తీసి మళ్ళీ ఒకటి వేసి మళ్ళీ వస్తుండు భూమిలోకి, మమ్మల్ని తరుగుతుండు, కొడుతుండు. ఇక అట్లా ఆట ఆడి మమ్మల్ని ఇక ఎక్కడ కూడా గెలవనీయకుండా, మేము ఏ కేసు వేసినా కానీ తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో కూడా మరి రాత్రి మొక్కదొరలు పట్టించుకుపోయిండు. మా భూమిలోకి వచ్చి కడ్డీలు వాళ్ళకి కొట్టి మా మీదనే కేసు వేసిండు, మా మొక్కదొరలు పట్టించుకొచ్చి మా మీదనే కేసు వేసిండు. మేము ఇత్తనాలు వేసుకుంటే మా మీదకి వచ్చి మమ్మల్నే కొట్టిండు, నన్ను గల్లబట్టి కింద పడేస్తే నేను కూడా ఊకుంటానా సార్? నా భూమిలోకి వచ్చినాక నువ్వెవడు నా భూమిలోకి వచ్చిన వెళ్ళి అని చెప్పని నేను కూడా కొట్టినా. నేను చిల్లికారం పోసే కొట్టే అవసరం వాళ్ళకు ఉంటుంది కానీ మాకు లేదు సార్. మేము ఒక పేదోళ్ళము, మాకు లేదు. మేము ఒక నిరుపేదలైనా కానీ ఒక నీతి నిజాయితీగా బతుకుదామని మేము నిర్ణయించుకున్న వాళ్ళం. మాకెందుకు ఉంటుందండి? వాళ్ళే పోయారు ఇంటికి పోయి ఆ పోలీసు వాళ్ళకి అది లంచం ఇచ్చేటప్పుడు కూడా ఫోటోలు ఉన్నాయి. లంచాలు ఇచ్చుకుంటా మీరు ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి అని ఏం చెప్పారో సార్ వాళ్ళు. చెప్పినాక అడిగి పోయి కారం పోసుకొని వాళ్ళే పోయి మా మీద కేసు పెట్టారు. మేము పోయి పెడితే మా కేసులు పట్టించుకోరు. మా చేనులోకి వచ్చింది సార్, మీరు రండి ల్యాండ్ మీదకి వచ్చి చూడండి, కాకపోతే నలుగురిని కనుక్కోండి అంటే కనుక్కున్నారు సార్. అట్లా కూడా కనుక్కున్నా కూడా మా కేసు పట్టించుకోలేదు. మేము పోతే అసలు ఏది కూడా మా పంట కూడా ఇప్పలేదు, ఏది కూడా ఇప్పలేదు, మా కొట్టిన పాయమాలు కూడా ఇప్పలేదు, ఏది ఇప్పిస్తలేదు. అసలు మా కేసే ఫైల్ చేస్తలేరు సార్. ఇక మేము ఏం చేయాలన్నా మాకు ఎక్కడ పోయినా కానీ మాకు దారి లేదు. ఇప్పుడు మేము సిఏ దగ్గరికి సిపి దగ్గరికి వాళ్ళు మమ్మల్ని పిలిపించి అడిగినా కానీ ఈ ఎస్ఐ కిష్టారెడ్డి గారు ఏం సాడీలు చెప్తుండు. ఆయన నాకంట నువ్వు భూమిలోకి పోగాకు, మీది కాదు భూమి అని ఆయన చెప్తేనంట నేను ఒప్పుకున్నానంట. అంత అబద్ధము ఒక మేడానికి చెప్తుండు, సీఏకి చెప్తున్నారు, సిపికి చెప్తున్నారు, పై అధికారులకు చెప్తుండు సార్. ఇదేనా ఆయన చేసేది? ఎంత లంచం తీసుకుంటే చెప్తుండే చెప్పండి, మీరే అర్థం చేసుకోండి సార్. మేము ఇస్తేనేమో మాకు వెనక పంపిస్తాను, ఒక 5,000 మేము ఇచ్చి మరి మాదికి కూడా మాట్లాడండి సార్, మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్, చేసింది ఎందుకు కోర్టుకు పంపిస్తలేరు అని అంటే మాకు ఇస్తారు, వాళ్ళు ఏమో తీసుకుంటారు, మా మీద ఇచ్చేస్తారు. మేము ఏం చేయాలి సార్? ఇద్దరము కాళ్ళు నడవక చేనుకు పోక అంత పత్తి అంత ఆగమైపోయింది. మా బతికి ఇంకేం లేదు సార్. మేము ఇక్కడనే చచ్చిపోతాం, ఈ ప్రజావాణి మొదలనే చచ్చిపోతాం. మా కుటుంబంలో ఇంకా మాకు ఏం మిగిలింది ఏం లేదు సార్. ఇంకా ఈ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీరు మీ స్టూడియో వాళ్ళు మీరందరు కలిసి మమ్మల్ని జర కాపాడండి సార్. మీ దండం పెడతా, మీ కాలు మొక్కుతా సార్. మాకు ఇంతకు మించి ఇంకేం లేదు సార్. ఇంకా మేము ఎక్కడ పోయినా మాకు ఆధారమే లేదు సార్. ఇంక మొన్న కూడా ఇక్కడికి వచ్చి నువ్వు సీఏకి అందరికి ఫోన్లు చేసిండు, వాళ్ళు మాట్లాడితే ఈ పోలీస్ అయినా వాళ్ళకి అందరికి సాడీలు చెప్తుండు సార్. మేము పోతామా సార్? 100 చేశారు సార్. వాళ్ళు చేసి వెంటనే ఎమర్జెన్సీగా పోయి నువ్వు కడీలు బీకిచ్చి అదేందో పోయి ల్యాండ్ మీదకి పోయి చూసి వెంటనే కడీలు బీకియండి, వాడు ఏముండో చూసుకోండి అని చెప్పానని చేశారు సార్. వాళ్ళు మంచిగా చేశారు. ఇంతవరకు చేయలేదు సార్. 15-20 రోజులు అయింది. ఎస్ఐ చేపిస్తలేడు, రావట్లేడు. మళ్ళీ మేము పోతుంటే చేనికి పోతే మీరు పోయి కడ్డీ ముట్టుకుంటానంట, నన్ను చెంచలగూడి జైల్లో పెడతాడంట. ఇదేనా సార్ నా పని? నేను ఏం చేయాలి సార్? ఇంక మేమిద్దరం ఏం చేయాలి? ఎట్లా పోవాలి? ఇట్లా కడ్డీలు వీక్తే మా మీద కేసులు పెట్టి లేడీ పోలీసుని తీసుకొచ్చాడంట, నన్ను చెంచలగూడి జైల్లో పెడతాడంట, పోలీస్ స్టేషన్లో వేస్తాడంట.
మొత్తం అంతా ఎస్ఐ నడిపిస్తాడు. ఎస్ఐ నడిపిస్తాడు సార్, ఎస్ఐ నడిపిస్తాడు. నేను అన్న ఆడికైనా సార్ మీరు మా పేపర్లు చూడండి, మీరు ల్యాండ్ మీదకి రండి. సరే మేమంటే అబద్ధం ఆడతాను, పక్కన సైరోడ్ పక్కన వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళని కూడా కనుక్కోండి భూమి పక్కన వాళ్ళని. ఇది రాజులదంటే రాజులకే ఇవ్వండి, లాజర్దంటే లాజర్కే ఇవ్వండి. చెప్పండి సార్, మీరు ఒక నీతి నిజాయితీ న్యాయం చెప్పండి సార్. మీరు న్యాయం చెప్తానికి లేరా? మేము ఇస్తలేమా మీకు ఉద్యోగాలు? మా కమిషన్లు అన్నీ మీకు రావట్లేవా? మేము పంట పెట్టినా, పత్తి పెట్టినా, మొక్కజొన్నలు పెట్టినా, ఏది పెట్టినా మాకెవరు ఇస్తున్నారు సార్? అడ్డికి పౌషర్ అయినా మేము ఇస్తున్నాం అయ్యాగా సార్ మీకు ఇచ్చేది మేమే కదా, రైతులమే కదా జీతాలు ఇచ్చేది. ఒక రైతుకి ఇంత అన్యాయం జరుగుద్దా సార్ అని చెప్పాను అంటే కూడా అసలు నన్ను పట్టించుకోవట్లేదు. నువ్వు ఏమైనా కోర్టులోకి పోయి చూసుకోపా, కోర్టుకు పోయి చూసుకోపా అని మాట్లాడుతుంది సార్ నన్ను. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా కోర్టుకు పోయి చూసుకోపా ఏం మాట్లాడుతున్నావు వీడ? నువ్వు అట్లే మాట్లాడితే నేను లేడీస్ని పెట్టి నేను జైల్లో వేపిస్తా, కేసు పెట్టి శంచరగుడి జైల్లో వేస్తాడంట సార్ నన్ను. నేను దొంగతనం చేసినా సార్? నా భూమికి నేను ఒక రైతుగా కొట్లాడుతున్నా, 100 సంవత్సరాల నా ప్రొజెషను. ఇది మరి ఎవరు ఎట్లా సార్? ఆ పోలీసు వాళ్ళకి ఏ అధికారం ఉంది సార్? వాళ్ళకి ఆయనకి ఏ అధికారం ఉంది? ఒక ఏది కానిస్టేబుల్ని పంపించి నువ్వు ఆడ కూర్చొని ఫోన్లు చేసుకుంటా కడ్డీలు బాతి ఇచ్చే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? కోర్టు ఇచ్చిందా? దా మరి కోర్టు కడిపోయి అడుగుదందా? అట్లా అంటే రాడంట. నువ్వు అడుగుపో అంటుండు నన్ను. ఈ రాజులు అనేటాయన కొన్నవారు భూమి 50-60 ఏళ్ళ నుంచి కూడా కొన్నవారు భూమినే దుంతుండు, కొన్నవారు భూమినే దుంతుండు. అంటే జోజే భూమి కొన్నామంటే నేను కొనలేదు, మా జోజనది, నేను జోజే భూమి ఒక్కనాటి కూడా కొనలేదు, కొన్నవారు భూమి నేను దుంతున్నా అని చెప్పేసి రాజులు అన్నాడు. ఆ రాజులు అన్నాడు ఆయన, నేను మా జోజనదే భూమి, రాజులు అది బాలయ్య భూమి మీద దుంతున్నా కానీ జోజే భూమి ఏ నాటికి దున్నలేదు. ఎప్పుడు కూడా బాలయ్య భూమి మీద దుంతున్న కొన్నవారి భూమి పొరపాటున పడ్డదా అని చెప్పేసి రాజులు అన్నాడు. మా చిన్న ఆయన సారు అయితే ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు దీని మీద పడ్డాడు, మా 3 ఎకరాల 18 గుంటల మీద పడ్డాడు. ఇక్కడ గొడవ ఎందుకు వచ్చింది? కబ్జా చేద్దాం ఉద్దేశంతో. ఇప్పుడు ఇది ఆన్లైన్ ఎక్కింది కదా సార్, ఇది ఆన్లైన్ ఎక్కింది కాబట్టి దీన్ని కబ్జా చేయాలా, పేరు వస్తుంది కాబట్టి దీన్ని కబ్జా చేయాలా భూమిని. ఇప్పుడు పేరు వస్తుంది, దీన్ని ఏ విధంగా చేయాలా, ఎట్లా చేయాలా? ఇచ్చామండి, డైరెక్ట్ ఎక్కిచ్చేసిరండి, ఎలాంటి ఆధారం లేదు, ఎలాంటి డాక్యుమెంట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఎక్కిచ్చేసి కలెక్టర్ని కలిసాం. సార్ ఏం సార్ ఇదానంటే మీరు పోయి కోర్టుకు పోండమ్మా, ధరణిలో ఉంది కాబట్టి మాకు అధికారాలు లేవు, ధరణి నుంచి మేము చేసే అధికారాలు ఏవి లేవు అంటేనే నేను కోర్టుకు పోయినా. కోర్టు కూడా ఆర్డర్ క్లియర్గా ఇచ్చింది. అప్పుడున్న ఎంఆర్ఓ మల్లేష్ ఏ డేట్ నాడు మారిందో కూడా నేను చూసుకున్నా అండి. ఏ డేట్ నాడు మారిందని చూసుకుంటే ఎంఆర్ఓ మల్లేష్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడో తెలియదండి. ఇగో చూడండి, ఇట్లా పట్టుకో చెప్తా. ఇగో చూడండి, ఇప్పుడు ఈ సర్వే నెంబర్లో ఆయనకున్న భూమి చూడండి ఎంత ఉందంటే 4 ఎకరాల 36 గుంటలు. అవునా? మాకున్నది ఎంత? 3/18. ఇగో చూడండి, ఈ ఎంఆర్ఓ మల్లేష్ అనే వ్యక్తి ఎట్లా మార్చిరు ఏందనేది నాకు వచ్చిందేమో 2018లో పాస్బుక్. ఇగో చూడండి, 3/1/2019 నాడు రికార్డు మార్చిండు. ఎట్లా మార్చిండు ఏందనేది అని ఒకసారి పోయి చూసుకుంటే ఇగో చూడండి, ఇగో OS 88 అని చెప్పేసి కేసు వేసి, ఇక చూడండి, OS 88 2018లో కేసు వేసిరండి. అంటే మన రికార్డు మార్చేసి మా మీద కేసు వేసిరండి. మా మీద కేసు వేసి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతారనండి. ఇప్పుడు ఎందుకు మార్చిరు ఏందనేది ఉండాలి కదా, నాకు ఇంత ఇంటిమేషన్ అయితే ఉండాలి కదా. నోటీస్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ వేసిరు, డైరెక్ట్ ఎక్కించుకున్నట్టు వేసిండు, కేసు వేసిండు. నేను ఒకటే అడిగిన, ఎందుకు మారింది, ఎట్లా మారింది, నాకేమో నోటీస్ ఇచ్చిరా? ఇవ్వలేదు. మరి ఇవ్వకుండా ఎట్లా ఎక్కిచ్చిరు? ఎవరు మాట్లాడరు, ఏమో మాకు తెలియదు, ఎవ్వరు చెప్పరండి. అట్లా అని చెప్పేసి ఈ ధరణిలో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఆఖరికి కోర్టు కూడా పోయినా, కోర్టు కూడా ఎక్కిమని చెప్పింది, ఆయన ఎక్కిలే. ఈ విధంగా మేము కోర్టుల చుట్టూ తిరుక్కుంటా మేము సావాలన్నా బతకాలన్నా. ఇగో మోక పంచనామా ప్రతి ఒక్కటి ఉన్నాయండి, లేని ఆధారమే లేదు, ప్రతి ఒక్క ఆధారం. ఇగో చూడండి, వాళ్ళ బుక్లోకి ఎట్లా ఎక్కించారు చూడండి, ఇగో చూడండి, ఇగో ధరణిలోకి ఎక్కించేసారు. ఇగో 3/1/2019 క్లియర్గా ఎంఆర్ఓ మల్లేష్ ఎక్కించాడు అని చెప్పేసి క్లియర్గా ఆయన డిజిటల్ సైన్తో పాటు ఉంది. ఎందుకు ఎక్కించారంటే తెలియదు, మాకు తెలియదు. ఈ ఆధారాలు పట్టుకొని వాడు కోర్టు పోయి ఒక ప్రొటెక్షన్ తెచ్చుకొని మమ్మల్ని భూమిలోకి వెళ్ళి వెళ్ళగొట్టాలి. ఇప్పుడు ఏంటంటే మోక వాళ్ళ లాయర్ అంటాడంట, మనం మోక మీద ఉండాలా, మనం మోక మీద ఉంటేనే భూమి మనకు ఉంటుంది, అంటే పొజిషన్లో ఉండాలా కాబట్టి ఇప్పుడు మమ్మల్ని వెళ్ళగొడుతురు భూమిలోకి వెళ్ళి. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది న్యాయమేనా? దయచేసి ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి వల్లనే అవుతుంది. ఇది ఎవరైతే ఈ భూములు కబ్జా చేసిండో, మా భూమిని కబ్జా చేసిండో ఇమ్మీడియట్లీ కడ్డీలు తీపియాలి దయచేసి, లేదా మేము ఈ ప్రజావాణి ముందు మేము సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటామండి అందరం. ఎందుకంటే మాకు మా సావో బతుకో ఈయన తెలిపోవాలి.
దయచేసి సీఎం గారు మీకు ఒక్కటే ఒకటి విన్నవించుకుంటున్నాము, ఈ సమస్యని ఎట్లకైనా కానీ దీన్ని తీర్చే విధంగా మాకు న్యాయం చేసే విధంగా మీరు ఉంటారని అనుకో. ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం, ఇది రేవంత్ అని అంటే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ అంటే పేదల ప్రభుత్వం అండి. ఈ విధంగా పేదోడి భూమిని కబ్జాలు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఇప్పుడు హైడ్రా ఉందండి, ఎవరు లేరండి. ఆయన కూడా ఇదేంటంటే ఇంతకుముందు ఈ భూముల కబ్జాలు అవన్నీ చేసి ఆయనకు అలవాటైంది. భూములు కబ్జాలు చేసుడు, మంచిగా మేనేజ్ చేయడము, పోలీసులు మేనేజ్ చేయడము, లాయర్ని మేనేజ్ చేయడము, అట్లా మేనేజ్లు చేసుకొని వచ్చి భూముల మీద పడి భూములు దున్నాల. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు, ఆన్లైన్ ఎక్కించుకోవాలా, భూమి దున్నాలా, భూమి మొక్క కబ్జా చేయాలి, మొక్క మీదకి వెళ్ళి ఎలగొట్టాలి. అట్లాంటి బిక్కి రైతుల్ని మోక మీదకి వెళ్ళి ఎలగొట్టితే ఇంత ఉందండి. రైట్, ఇది ఇంత దారుణం అంటే ఎవరో కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్స్ వాళ్ళే భూమిని కబ్జా చేసిండు. క్లియర్గా ఉన్నాయి డాక్యుమెంట్స్. తెలియకుండా రాత్రే వాళ్ళ పేరు చేంజ్ చేసి కోర్టు పోతుడు, స్టే ఆర్డర్ ఏదో తెచ్చుకొని మాకు ప్రొటెక్షన్ కావాలని పోలీసులను కోరుతారు. ఆ పోలీసులు కూడా ఫుల్ సపోర్ట్. మీరు ఆలోచించాలి కదా, కోర్టును కూడా తప్పుదోవ పట్టించిన పరిస్థితి. అంటే ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. మీరు చెప్పారు దారుణాలు జరుగుతున్నాయి, ధరణిలో అన్ని తప్పులే, తప్పుడు ఇలా కబ్జాలు ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తాను. సరే, ధరణి పోయింది, ఇప్పుడు భూభారతి వచ్చింది, కానీ ఇప్పుడైనా చేంజ్ కావాలి కదా. రెవెన్యూ యంత్రాంగం మొత్తం చేంజ్ కావాల్సిన అవసరం ఉంది కదా, ఈ తప్పులను సరి చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇక్కడైనా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, కలెక్టర్ దీనిపైన కనీసం ఇక్కడి నుంచి ప్రజావానికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఈ నుంచి అక్కడ అధికారులకు ఫోన్ చేయించినా కూడా అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి. మీరు ఎటన్నా పోండి, మీరు ఏమన్నా చేసుకోరు, అక్కడ పోలీసుల అండతోటి అధికారుల అండతోటి ఈ కబ్జా చేస్తాం. వాళ్ళు అక్కడ పత్తి వేసుకున్నారు, పంట పెట్టుకున్నారు, మీరు డైరెక్ట్ వచ్చి కన్నీళ్ళు వేస్తా అంటే ఎలా? మీకేముందని? ఎందుకు అంటే కోర్టును ఒక ఆర్డర్ చూపించుకొని కోర్టును అడ్డబెట్టుకొని మీరు ఇలాంటి దండాలు చేస్తుంటే వీళ్ళని ఎందుకు ఊకోవాలి? వీళ్ళు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టాలి కదా వీళ్ళ పైన? కోర్టును తప్పుతో పట్టిస్తారు, పోలీసులను తప్పుతో పట్టిస్తారు, అధికారులను తప్పుతో పట్టిస్తారు. ఇలాంటి భూమి కబ్జా చేసేటోళ్ళను క్రిమినల్ కేసులు పెట్టాలి. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించాల్సిన అవసరం. అంటే ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉండాలి. ఫస్ట్ ఇలాంటి జరుగుతూ ఉంటే ఆపేందుకు చిత్తశుద్ధి ఉండాలి. ఇకనైనా సంబంధిత అధికారులు కావచ్చు, రైతులు వాళ్ళు పెద్ద ఒక భూమి కూడా పెద్దగా లేదు, వాళ్ళకి 3 ఎకరాల చిల్లర ఉందంటే. ఆ భూమి లేకపోతే వాళ్ళు ఎటు పోతారు, ఎక్కడ ఏం చేసి బతుకుతారు, వాళ్ళకి ఆధారం ఏముంటుంది? చూద్దాం ఏం జరుగుతుంది. దీన్ని మనం ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం. వాళ్ళు అయితే ఇప్పటికి ప్రజావానికి వచ్చారు, కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు, అధికారుల దగ్గర పోతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.